కృష్ణ, ఇప్పుడు నువ్వు నా ముందర ఉన్నావు. అయితే వేల సంవత్సరాల క్రితం సూర్యునికి ఈ జ్ఞానం ఎలా చెప్పావు? కృష్ణుడు నిజంగా ఎవరు? నీవు జన్మలను మరిచిపోతావు అర్జున. నేను మరిచిపోను. అంటే నీవు సాధారణ మనిషివి కాదా? శరీరాలు మారుతాయి, సత్యం మారదు. అయితే భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు కృష్ణ? ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను వస్తాను. అంటే భగవంతుడు మనల్ని వదిలిపెట్టడా? మంచి వారిని రక్షించటానికి, దుష్టులను ఆపటానికి, ధర్మాన్ని నిలబెడటానికి. కృష్ణ, నీ అవతార రహస్యం తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది? నా తత్వాన్ని నిజంగా గ్రహించినవాడు భయాన్ని దాటుతాడు అర్జున. పాపం తొలగినప్పుడు మాత్రమే మనస్సు భక్తికి సిద్ధమవుతుంది. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవటం జీవితాన్ని మార్చేస్తుందా?